ప్రెజెంట్ నేను వైజాగ్ రావడం జరిగింది. సో ఎందుకంటే షూట్ పర్పస్ ఒక 3 షూట్లు ఉన్నాయి వైజాగ్లో. సో వైజాగ్ వచ్చిన తర్వాత అంటే ప్రీవియస్ నేను ఒక హోటల్లో స్టే ఉన్నా. ఎందుకో ఆ హోటల్ నాకు నచ్చలేదు. దాని తర్వాత ఏదైనా కొత్త హోటల్ ఉంటే వెళ్దామని చెప్పేసి అనుకున్నా. సో అంటే నా గురించా లేకుంటే మీ అందరి గురించా ఒక కొత్త హోటల్ అయితే వైజాగ్ రావడం జరిగింది. సో అదే మీకు కనిపిస్తుందా ఆదిత్య బీచ్ సూట్స్. సో ఇది నేను తిరుగుతూ ఉంటుంటే సో ఇక్కడ అంటే ఈ బీచ్కి అంటే బీచ్ లొకేషన్కి దగ్గర సో ఈ హోటల్ ఉండడం జరిగింది. సో నాకు ఇట్లా చూసినప్పుడు అయితే నాకు ఏమనిపించలేదు. సో అంటే ఇంత హవా అంటే ఇంత గాలి ఎందుకు వస్తుందని చెప్పేసి అనుకుంటే సో పక్కననే బీచ్ ఉంది కాబట్టి సో ఇంత గాలి వస్తూ ఉంది. సో పైనకి ఎక్కిన తర్వాత నేను ఒక సూట్ రూమ్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది అసలు వేరే లెవెల్. అంటే బీచ్ మొత్తం కనిపిస్తుంది. అంటే నేను మరో గోవా అనుకున్నాను, నేను నిజం చెప్తున్నా. సో అంత బాగా అనిపించింది. ఒకసారి మీకు కూడా చూడాలని ఉందిగా. సో లోపలికి వెళ్ళిపోదాం. అంటే వీళ్ళ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, సో స్టాఫ్ ఎట్లా ఉంటారు, ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, వాటన్నిటి గురించి మాట్లాడదాం. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేయండి ఇంకా లోపలికి. సో మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ. సో ఇక్కడ మొత్తం గ్రాస్ ఉంది, ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి, అంటే చిన్న చిన్న మొక్కలు. సో చెప్పినా కదా నేను సో బాలకృష్ణ అన్న అని చెప్పేసి అంటే రాగానే మంచిగా పరిచయమై మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అని చెప్పేసి చెప్పినా కదా. సో ఈ అన్న పేరు బాలకృష్ణ. సో హాయ్ అన్న. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో అంటే కొత్త పరిచయాలు ఏమొద్దు. సో మనం వీడియో తీస్తున్నామని వాళ్ళకి తెలుసు. అంటే నేను అసలు వీడియో తీయను, బట్ ఎందుకంటే ఇక్కడ హోటల్లో వీళ్ళ ఫెసిలిటీస్ నచ్చి సో మీకు కూడా చూపిద్దాం, ఎప్పుడన్నా మీరు వైజాగ్ వస్తే మీరు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో మీకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అన్న దగ్గర ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సార్. సో ఏంది ఎప్పుడు పెట్టిరు హోటల్? అంటే నేను ఇన్నిసార్లు వచ్చిన వైజాగ్కి, సో ఎప్పుడు చూడలే. అంటే కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోవోటల్ ఒక్కటే ఉంటుంది బీచ్ దగ్గర. సో అంటే చాలా ఉన్నవాళ్ళు మాత్రమే నోవోటల్కి వెళ్తారు. సో అంటే పూర్ ఫ్యామిలీ అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అండ్ బీచ్ దగ్గర బీచ్ లొకేషన్లో మనం రూమ్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ తీసుకోలేకపోతారు. సో అట్లాంటి వాళ్ళ కోసం సో బడ్జెట్ ఫ్రెండ్లీలో సో వీళ్ళ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి.